31 జనవరి 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. ఆర్థికంగా అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు బాగా తగ్గుతాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం పెట్టుకోవద్దు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. తదుపరి వృషభం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొద్దిగా వైద్య ఖర్చులు కూడా ఇబ్బంది పెడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు స్నేహితుల వివాదంలో మధ్యవర్తిత్వం నిర్వహిస్తారు. తదుపరి మిథునం. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ రాబడులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. కొత్త బాధ్యతలు మీద పడతాయి. సంతానానికి సంబంధించి విద్య ఉద్యోగ విషయంలో శుభార్తలు వింటారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సతీమణి ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటకం. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కోత పెడతారు. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి పెరిగినప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు నికరంగా ముందుకు సాగుతాయి. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. బంధువులు కుటుంబ సభ్యుల నుంచి శుభార్తలు వింటారు. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి కన్యరాశి. ఆదాయం కంటే ఖర్చు బాగా పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణికి సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఎవరికి హామీగా ఉండవద్దు. తదుపరి తులారాశి. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ ఫలించి మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగుల స్థాన చలనాలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి వృశ్చికం. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయడం మంచిది. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త కార్యక్రమాలు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కొందరు ఇష్టమైన బంధువులతో శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వస్తు వాహన యోగం ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఆశాజనకంగా ఉంటుంది. డబ్బు ఖర్చు విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాసలున్నప్పటికీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి మకరం. ఆర్థిక పరిస్థితికి డోకా ఉండదు. ఒకరిద్దరు మిత్రులకు సహాయం కూడా చేస్తారు. ముఖ్యమైన పనులు
తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో ఆలయాలను సందర్శించే అవకాశం ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. సతీమణి వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. డబ్బు వృధా చేయకపోవడం మంచిది. ఇంట బయట ప్రాధాన్యత పెరుగుతుంది. మీ సలహాలు సూచనలు అందరికీ నచ్చుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సమేతంగా దైవ కార్యాలలో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒక ఆస్తి వివాదం నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికి ఆర్థిక సంబంధమైన వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు.